నమస్తే మిత్రులారా, కంచి కథలకు స్వాగతం. నా పేరు మీనాక్షి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ మూర్ఖునకు ఉపదేశం. ఇది కూడా పంచతంత్ర కథల్లోని ఒక గొప్ప నీతిని బోధించే కథ. ఇక కథ మొదలు పెడదామా? మూర్ఖునకు ఉపదేశం. అనగనగా ఒకానొక సమయంలో ఒక పెద్ద పర్వతం పైన చాలా కోతులు నివసించేవి. ఒకసారి హేమంత మాసం వచ్చింది. ఆ సమయంలో ఆ పర్వతంపై మంచు బాగా కురిసింది. అప్పుడు అన్ని ప్రదేశాల్లో బాగా చలి వేసేది. ఆ చలికి అక్కడి కోతులన్నీ గజగజ వణకడం ప్రారంభించాయి. ఆ చలి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగాయి. అప్పుడు వాటిలో ఒక ముసలి కోతి ఒక సలహా ఇచ్చింది. ముసలి కోతి, ఏదైనా నిప్పు ఉంటే వేడిగా చలి కాచుకోవచ్చు. రెండవ కోతి, నిప్ప, అది ఎలా ఉంటుంది? ముసలి కోతి, అది ఎర్రగా ఉంటుంది, ముట్టుకోకూడదు, పట్టుకుంటే చేతులు కాలుతాయి, కేవలం గాలి ఊదాలి, అప్పుడు నిప్పు బాగా మండి మనం చలి కాచుకోవచ్చు. రెండవ కోతి, అయితే మేము వెళ్ళి వెతుకుతాము, అక్కడికి మనం అందరం వెళదాము. అలా ఆ కోతులు నిప్పును వెతుకుతూ ఆ పర్వతం పైన సంచరించసాగాయి. ఇంతలో వాటికి కొన్ని గురిగింజలు లభించాయి. అప్పుడు కోతులు అదే నిప్పు అనుకొని భ్రమపడ్డాయి. ఒకటవ కోతి, ఇది ఎర్రగా ఉంది, ఇదే నిప్పు కావచ్చు. ఇతర కోతులు, అవును అవును, మన కోతి తాత చెప్పినట్టుగానే ఎర్రగా ఉన్నాయి, వీటిని ఊదుదాం అని కోతులు నిప్పు బాగా మండటానికి కొన్ని ఎండుటాకులను పేర్చి ఆ గురుగింజలను ఊదసాగాయి. అక్కడే చెట్టుపై నుండి ఒక పక్షి ఈ కోతుల తెలివి తక్కువ పనికి నవ్వి ఆ కోతులకు ఇలా సలహా ఇచ్చింది. పక్షి, అయ్యో కోతులారా, అది నిప్పు కాదు, గురిగింజలు, వైద్యానికి వాడతారు, మీరు ఎంత ఊదినా వాటి నుండి నిప్పు రాదు అని పక్షి చెప్తున్నా వినిపించుకోకుండా ఆ కోతులు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందంగా ఆ గురిగింజలనే ఊదసాగాయి. పక్షి కూడా కోతులు వినిపించుకోకున్నా పదే పదే చెప్పసాగింది. పక్షి, అయ్యో ఆపండి మీ బుద్ధిమాలిన పని, అది నిప్పు కాదు అని చెప్తుంటే వినిపించుకోరే, మీరు అలసిపోతారు. అప్పుడు ఆ కోతులకు కోపం వచ్చి రాయి పెట్టి ఆ పక్షిని కొట్టి అక్కడి నుండి తరిమి వేశాయి. పక్షి ఎగిరిపోతూ మూర్ఖులకు సలహా ఇవ్వడం నా తప్పే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని కొత్త పదాలు పదకోశంలో. హేమంత మాసం అంటే చలికాలం. హేమంత ఋతువు, చలికాలము అని కూడా అంటూ ఉంటారు. గురిగింజ అంటే అవి ఒక రకమైన గింజలు, ఎర్రగా ఉంటాయి, ఒక చోట మాత్రం చిన్నగా నలుపు ఉంటుంది. సంచరించడం అంటే తిరగడం అని కూడా అంటారనమాట. పర్వతాలంటే కొండల కన్నా పెద్దవి, హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు ఇలాగా. బుద్ధిమాలిన పని అంటే బుద్ధి లేని పని. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అని మూర్ఖులు ఎవరైనా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడతాం. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని. అన్న చందంగా అంటే చందంగా అంటే కూడా విధంగా అని అర్థం. మిత్రులారా, మీ అందరికీ కథ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? మూర్ఖులకు సలహా ఇస్తే మనకే చేటు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సలహా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక ఇంకొక మంచి కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. కథ కంచికి, మనం ఇంటికి.